ఓకే గైస్. సో హే గైస్, హలో, నమస్తే. అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. సో గైస్, నా పేరు అజయ్. సో నేను కూడా ఎంబీబీఎస్ చేసింది ఫ్రమ్ ఫిలిప్పీన్స్, దవా నుంచి అనమాట. సో నేను 2024 ఓకే, జూలైలో పాస్ అయ్యాను ఎఫ్ఎంజీ ఎగ్జామ్. ఓకే, సో ఫస్ట్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత 2025లో జనవరిలో ఇంటర్న్షిప్ చేశాను, జాయిన్ అయ్యాను అనమాట. అది వచ్చేసి మనకి 2026లో జాన్లో అయిపోయింది అనమాట. ఓకేనా, నాకైతే 1 year ఇచ్చారన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత నేను పర్మనెంట్, ఓకేనా, పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి ఎలా అప్లై చేశానో మీకు మొత్తం నేను షేర్ చేస్తాను అనమాట. ఓకేనా, డన్. సో గైస్, ఈ వీడియో ఎవరిదైతే ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది, ఇండియా వచ్చిన తర్వాత ఎవరైతే ఏపీఎంసీకి వెళ్ళి పిఆర్కి అయితే అప్లై చేయబోతున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా, మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది మీరు మెసేజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే అండి, డాక్యుమెంట్స్ అన్నీ ఏమేమైతే మీకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మొత్తం మీకు అన్నీ ఈ గ్రూప్లో ఇది టెలిగ్రామ్లో గ్రూప్ ఉంది, దీంట్లో లింక్ డిస్క్రిప్షన్లో ఉందన్నమాట, మీరు మొత్తం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే ఇంటర్న్షిప్ అయిపోతుందో, ఓకేనా, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ కాలేజ్ నుండి ఇంటర్న్షిప్ సర్టిఫికేటు, ఓకేనా, నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేటు, ఓకేనా, ఇంటర్న్షిప్ ప్రొవిజనల్ సర్టిఫికేటు తీసుకొని అయిపోయిన తర్వాత మీరు ఏపీఎంసీకి అయితే మీరు రావాలి. ఫర్ ద పిఆర్కి కావాలి కదా. ఓకే, డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేసుకోండి. ఓకేనా, అర్థమైందా? రెడీ చేసుకోండి. ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలో చెప్తాను. ఓకే డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, మీరు టీఆర్ కానీ ప్రొవిజనల్కి కానీ మీరు ఫస్ట్ టైం ఇంటర్న్షిప్ అప్పుడు మీరు టీఆర్ కానీ ప్రొవిజనల్ కానీ మీరు అప్లై చేయడానికి మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అంతే కదా, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, కట్ట ఏవి, దాంట్లో మీకు ఎన్ఓసి, దాంట్లో మీకు డిగ్రీ సర్టిఫికేటు, ఇంటర్ వెరిఫికేషను అన్నీ ఉన్నాయి కదా, లాస్ట్ టైం చేసింది అపోజిలని. సో ఆ డాక్యుమెంట్స్ మొత్తం, ఓకేనా, ఆ డాక్యుమెంట్స్ మొత్తం ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి ఏం చేస్తారంటే బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తెప్పించుకోండి. ఓకేనా, మీరు ఇంటర్ వెరిఫికేషన్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా, ఓల్డ్ది ఉంది కదా, దాన్నే జిరాక్స్ సరిపోతుంది. మీరు మళ్ళీ అక్కడ తాడేపల్లి వెళ్ళి మళ్ళీ మీరు వెరిఫికేషన్కి అవసరం లేదు. జస్ట్ ఇది ఒకటి చాలు. ఓకేనా, ఓకే, డన్. సేమ్ డాక్యుమెంట్స్ మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోండి. దాని మీద యూ హ్యావ్ టు డూ ద అటెస్టేషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సైన్ చేయించుకోవాలి. మీకు తెలిసిందే ఎవరెవరితో సైన్ చేయించుకోవాలి. ఓకే, డన్. ఖచ్చితంగా అటెస్టేషన్ మాత్రం ఖచ్చితంగా చేయించాలి. ఓకేనా, అటెస్టేషన్ మాత్రం ఖచ్చితంగా చేయించాలి, అన్ని పేపర్ మీద ఉండాలి. ఓకే, సో మీరు పిఆర్కి మీరు ప్రొవిజనల్కి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ మొత్తం పెట్టుకోండి, ఆర్డర్లో పెట్టుకోండి. ఓకేనా, దాని తర్వాత మనకి కొత్తగా ఏం కావాలి అంటే, ఓకే, చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే, ఓకే, ఇంటర్ది అయిపోయింది, నెక్స్ట్ నోటరీ కూడా ఏంటంటే 20 rupees నోటరీ. మీరు ప్రొవిజనల్ అప్పుడు నోటరీ ఏం చేయించారు, సేమ్ నోటరీ మళ్ళీ కొత్తది చేయించుకోండి. ఓకేనా, మీ నోటరీ మీద ఏ మ్యాటర్ రాయించారు అదే మ్యాటర్తో. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంది కదా, మీది ఇంటర్న్షిప్ అయిపోద్ది కదా. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఆ కాలేజ్ నుంచి మీకు ఇస్తారు కదా ఇంటర్న్షిప్ సర్టిఫికేటు, అదొకటి. అబ్రాడ్ కాదు, ఇక్కడ ఇండియాలో చేసింది. దాని తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేటు అదొకటి. దాని తర్వాత ఇంటర్న్షిప్కి అప్పుడు మీకు అలాట్ చేస్తారు కదా, ఇంటర్న్షిప్కి మీరు అలాట్మెంట్ చేసినప్పుడు మీకు ఒకటి ఇస్తారు కదా,
అలాట్మెంట్ లెటర్ ఇస్తారు కదా, అదొకటి, అది మాత్రం మీరు పట్టుకోండి. ఓకేనా. ఎక్స్ట్రాగా అంటే పిఆర్ డాక్యుమెంట్స్ అంటే ప్రొవిజనల్ డాక్యుమెంట్స్ కాకుండా ఇవి మీరు ఎక్స్ట్రాగా తెచ్చుకోవాల్సింది. ఓకేనా. మీకు తెలిసిందే కదా, అన్నీ బ్లాక్ అండ్ వైట్ కావాలి. ఓన్లీ మీ జిరాక్స్ కాపీ మాత్రం మీరు కలర్ కావాలి, ప్రతి పేపర్ కావాలన్నమాట. ఓకేనా. డన్. నెక్స్ట్ బిఎల్ఎస్ఏ ఎథిక్స్ సర్టిఫికేట్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే ఇట్స్ నాట్ మ్యాండటరీ, డోంట్ వరీ. ఓకేనా. నెక్స్ట్ దాంతోపాటు మీరు అన్నీ మీ దగ్గర ఉన్న ఒరిజినల్స్ మొత్తం తీసుకెళ్ళండి. ఓకేనా. కానీ ఇవి మెయిన్. ఓకే. మీరు ఈ డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్లాట్ బుకింగ్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకోండి. ఎక్కడ? ఏపీఎంసీ వెబ్సైట్కి వెళ్ళి చేసుకోండి అనమాట. ఓకేనా. నేను ఆల్రెడీ ఏపీఎంసీ వెబ్సైట్ కూడా లింక్లో పెట్టాను, కింద ఉంది డిస్క్రిప్షన్లో, అక్కడ వెళ్ళిపోండి. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు అక్కడ ఎఫ్ఎంజే నొక్కండి. దాని తర్వాత మీకు వరుసగా చాలా వస్తాయి, అంటే మీ ఎంసీఐ రోల్ నెంబరు, ఎప్పుడు పాస్ అయ్యారు, అవన్నీ చాలా అడిగిద్ది. దాని తర్వాత మిమ్మల్ని ఒక 500 రూపీస్ కట్టమని చెప్తుంది అనమాట. కట్టిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ మిమ్మల్ని అప్లోడ్ చేయమంటుంది. ఓకేనా. కొంతమందికి ఎగ్జాంపుల్ అంటే అక్కడ అది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని అడిగిద్ది అనమాట. ఒక మీ దగ్గర ఉంటే చేయండి. కొంతమందికి ఎలిజిబిలిటీ లేకుండా నీట్ స్కోర్ కార్డ్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలిజిబిలిటీ దగ్గర మీరు నీట్ స్కోర్ కార్డ్ పెట్టండి. డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తారంటే నీట్ స్కోర్ కార్డ్ దగ్గర కింద మీకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. డేట్ ఆఫ్ ఎగ్జామ్ అక్కడ వేయండి. ఓకేనా. సో మీరు ఎలిజిబిలిటీ బదులు ఇవి నీట్ స్కోర్ కార్డ్ మీరు వాడుకుంటున్నారు అనమాట. అంతే కదా. దాని తర్వాత కొన్ని ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటాడు, అవన్నీ అప్లోడ్ చేసేయండి. దాని తర్వాత మీరు స్లాట్ బుకింగ్ చేసుకుంటారన్నమాట. ఓకేనా. దాని తర్వాత దాంట్లో మీకు తత్కాల్ ఉంటుంది, తత్కాల్ ఉంటుంది, నాన్ తత్కాల్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఏంటది? తత్కాల్ ఉంటుంది, నాన్ తత్కాల్ ఉంటుంది. సో తేడా ఏంటయ్యా అంటే చూడండి, తత్కాల్ ఒకటి, ఇంకోటి నాన్ తత్కాల్ అన్నమాట. తత్కాల్ అంటే ఏంటంటే మీకు అప్పుడే కావాలి, నా పిఆర్ నాకు ఇప్పుడే కావాలి అంటే అప్పుడు ఏం చేస్తే మీకు చాలా ఫాస్ట్ వస్తుంది అన్నమాట. దీంట్లో మీకు డబుల్ ప్రైజ్ ఉంటుంది అన్నమాట. అంటే డబుల్ ప్రైజ్ అని విన్నాను. ఓకేనా. డబుల్ ప్రైజ్ అన్నమాట. అప్పుడు మీకు 1 to 2 డేస్లో వచ్చేస్తుంది అనమాట. కానీ మీకు దీంట్లో 15K వరకు అవ్వచ్చు. ఇది నాన్ తత్కాల్లో. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే నాన్ తత్కాల్. ఓకేనా. మీరు నాన్ తత్కాల్ బుక్ చేసుకోండి. నాన్ తత్కాల్ అయితే మీకు ఫీజు 500. ఇంకోటి ఏది అప్లై చేయడానికి ఏది జస్ట్ బుకింగ్కి 500. బట్ ఈ అన్నిటికీ పిఆర్ ప్రొసెసింగ్ ఫీ అనేది మీకు మొత్తం ఎంత అవుతుందంటే 6,000 అవుతుంది. ఎంత? 6,000 అవుతుంది. ఓకేనా. ప్రొసెసింగ్ ఫీ మొత్తం 6,000. డన్. సో మనం ఇంకా లాస్ట్కి వచ్చేసాను. ఓకే లాస్ట్కి వచ్చేసాను. నెక్స్ట్ డన్. ఓకే, వీసా ఎంట్రీ అనమాట. ఓకేనా. మీరు ఓకేనా, అయిపోయింది, వెళ్ళారు, డన్ అయిపోయింది. ఈ డాక్యుమెంట్స్ మొత్తం అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ మీరు అక్కడ ఎట్లా ఉంటుందో అక్కడ చూసుకోండి, సరిపోతుంది అనమాట. మెయిన్గా మీరు ఏం చేయాల్సిందంటే వీసా ఎంట్రీ అబ్బా. ఓకేనా. వీసా ఎంట్రీ ఫామ్ మాత్రం మీరు మంచిగా రాయండి. ఓకేనా. ఓకేనా. అదే ఇండియా నుంచి అబ్రాడ్కి ఎప్పుడు వెళ్ళారు, అబ్రాడ్ నుంచి ఇండియాకి ఎప్పుడు వచ్చారు, డేట్స్ మాత్రం మంచిగా వేయండి. ఓకేనా. క్లారిటీగా రాయండి. ఓకేనా. ఇంకేమున్నాయి మనకి, ఇంకోటి ప్రొఫార్మా GH ఉంది కదా, అవన్నీ తీసుకోండి. దీంతోపాటు మనకి అప్లికేషన్ ఫామ్ మీకు తెలిసిందే, అప్లికేషన్ ఫాము. ఓకేనా. అది కూడా మనం జిరాక్స్ తీయించుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ప్రొఫార్మా HG ఉంటుంది, అది కూడా మొత్తం అన్నీ తీసుకోవాలి. అంతే. ఇంకోటి ఫోటో కాపీ ఉంటుంది, మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతాడు. దాని మీద ఏంటంటే మీరు ఆప్రాన్. ఓకేనా. ఆప్రాన్ వేసుకొని తీసుకోండి. ఆప్రాన్ వేసుకుంటే మీకు ఎందుకంటే మీ పిఆర్లోకి మీకు ఆ ఫోటోనే వస్తుంది కాబట్టి అది తీసుకోవటం మంచిది అనమాట. ఓకేనా. సో ఎంత టైంలో రావచ్చు అంటే 2 to 3 వీక్స్ అనమాట రావచ్చు.
ఓకేనా, ఆర్ఎల్స్ 1 మంత్లో వస్తుంది అనమాట. ఓకేనా, డన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకేనా, సో అన్నీ చెప్పేస్తా కదా. ప్రొవిజన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేసుకోండి. ఓకే, ఇంటర్ది పాది సరిపోతుంది, నోట్కి కొత్తది కావాలి అంతే. ఇంటర్న్షిప్ అలాట్మెంట్ లెటర్ కావాలి. ఓకే, ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకోవాలన్నమాట 1 year 2 years అని. ప్రొవిజన్ కావాలి, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కావాలి. ఓకేనా, నెక్స్ట్ అంతే. బిఎల్ఎస్ ఎథిక్స్ ఉంటే ఓకే, లేకపోతే లేదు, అంతే, డన్. సో ఇలా మీరు ఇవన్నీ మీరు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, అప్పుడు మీరు ఎప్పుడైతే మీరు బయట బుక్ చేసుకుంటారో ఆ డే వెళ్ళిపోయింది, ఆ రోజు గంట ముందు వెళ్ళండి. ఓకేనా, మీకు అప్లై చేస్తారన్నమాట. ఓకేనా, డన్. థ్యాంక్ యూ వెరీ మచ్.